Okay, BSc second year first MPC and MPCS students. In this session, we will discuss Joule-Kelvin effect for Van der Waals gas equation. Van der Waals gas, Joule-Kelvin. Effect for Van der Waals gas. So the Van der Waals gas equation is Van der Waals equation of state is P plus A by V square into V minus B is equal to RT, where P be the pressure and V be the volume, A and B are constants, or be the universal gas constant, and T be the temperature. So differentiating these equation with respect to T, taking P constant, differentiating this equation with respect to capital T, taking P constant. వస్తుంది చూడండి, differentiate with respect to T, right? P plus A by V square P plus A by V square into, so dou V by dou T, U plus the constant రాసి UV formula, then V minus B into P plus A by V square, that is minus 2A by V cube into dou V by dou T at constant P, సరిపోయిందా, is equal to R, right? Dou V by dou T is constant for these two terms,
దాని కాన్స్టెంట్ డో వి బై డో టీ కాన్స్టెంట్ కాబట్టి కామన్ తెస్తే ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై ఇక్కడ కామన్ తెస్తే ఇక్కడ ఏ టర్మ్ మిగిలింది పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ టర్మ్ మిగిలింది ఇక్కడ మైనస్ 2a బై వి క్యూబ్ ఇంటూ వి మైనస్ బి టర్మ్ మిగిలింది దాని అంతటి కూడా ఆర్హెచ్ఎస్ రాస్తే డెనామినేటర్కి వచ్చింది చూద్దాం ఈ ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు చూడండి దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై p plus a by v square p plus a by v square నేను రాసుకోవచ్చు వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ నుంచి rt by v minus b అని రాయొచ్చు మైనస్ నెక్స్ట్ టర్మ్ ఏముంది 2a ఇంటూ v minus b by v cube that is equal to r ఇంటూ v minus b పైన రాసేద్దాం v minus b ఇక్కడ ఎంత ఉంది ఇంకా rt మైనస్ ఇక్కడ v minus b రాసుకుంటే ఇంకా ఆల్రెడీ v minus b లేదు కాబట్టి ఇక్కడ ఇలా రాసుకోవచ్చు v minus b స్క్వేర్ బై v క్యూబ్ అలా ఉంది రాసుకోవచ్చు that is equal to r into v minus b by rt minus 2a by v square ఇక్కడ v square minus b square v square plus b square minus 2vb అని వస్తుంది సో దాంట్లో హైయర్ ఆర్డర్ టర్మ్స్ బీ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసేద్దాం అలాగే 2vb కూడా నెగ్లెక్ట్ చేసేద్దాం ఇంకే v స్క్వేర్ ఒకటే మిగిలింది ఇక్కడ v స్క్వేర్ బై v క్యూబ్ ఉంది స్క్వేర్ క్యూబ్లో క్యాన్సిల్ అవుతే ఓన్లీ v రిమైనింగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ v మైనస్ b బై rt మైనస్ 2a by v ఇటువైపు డో v by డో t at constant p is equal to నెక్స్ట్ మల్టిప్లయింగ్ విత్ t తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్
T into dou V by dou T at constant P is equal to RT into V minus B by RT minus 2A by V. T into dou V by dou T at constant P minus V is equal to చేద్దాం RT into V minus B by RT minus 2A by V minus V అని రాయొచ్చు. ఇటువైపు కూడా మైనస్ V చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు V minus B into ఇక్కడ V minus B RT క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 మైనస్ (2A by VRT). ఈ టర్మ్ అంతా RT క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ V minus B ముందు రాశాను 1 by అని ఉంటుంది. 1 by 1 minus 2A by VRT. ఈ 1 by ని పైన రాసిస్తే పవర్ -1 వస్తుంది. ఇంటూ minus V, not into minus V. V minus B into 1 plus x whole power n. దీన్ని సింపుల్గా ఫస్ట్ 2 టర్మ్స్ రాద్దాం. ఆ 2 టర్మ్స్ ఏంటంటే 1 ప్లస్ 2A by VRT. 1 minus x whole power minus n. దాంట్లో 1 plus x power n by 1 factorial plus and so on వస్తుంది. సో ఓన్లీ ఫస్ట్ 2 టర్మ్స్ రాసాం. మైనస్ V ఏమొచ్చింది? V minus B into 1 plus 2A by VRT minus V అని వచ్చింది. ఇంకా సింప్లిఫై చేద్దాం. నెక్స్ట్ టర్మ్ చూడండి. V minus B ఓకే ఇంటూ ప్లస్ 1 ప్లస్ V minus B into 1 plus 2A by VRT అని వచ్చింది. ఇంటూ కాబట్టి 1తో మల్టిప్లై 1 into V minus B ప్లస్ 2A into V minus B by VRT minus V అని మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు V minus B plus 2AB by VRT రాయొచ్చు మైనస్ 2AB by VRT రాయొచ్చు మైనస్ V అని రాయొచ్చు. ఇప్పుడు (2AB by VRT) term neglected. ఇంకే టర్మ్ మిగిలింది మైనస్ V ప్లస్ V క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ VV క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 2A by RT మిగిలింది మైనస్ B. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్? దిస్ ఈస్ ద వాల్యూ ఫర్ T ఇంటూ dou V by dou T at constant P minus V. ఇదంతా కూడా T ఇంటూ dou V by dou T at constant P minus V వాల్యూ. సో దీన్ని ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ మీన్స్ dou T by dou P at constant H is equal to 1 by Cp into 2A by RT minus B అని మిగిలింది. This is Joule Kelvin equation for van der Waals gas. So in this expression 2A by RT is equal to B, then dou T by dou B is equal to 0. 2A by RT B అయితే దీని వాల్యూ 0 అయిపోయింది.
that is the gas on passing through porous plug suffers neither cooling or heating effect, this condition. So that condition, T is equal to 2A by RB. So therefore B is equal to 2A by RT. So here the initial temperature of T is less than Ti, that is Ti. The gas suffers cooling. The initial temperature T less than T అయితే కూలింగ్ ఎఫెక్ట్ అవుతుంది, T గ్రేటర్ దెన్ T అయితే హీటింగ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ వాన్ డెర్ వాల్స్ గ్యాస్. ఓకే, దీంతో మీకు యు ఆర్ కంప్లీటింగ్ థర్డ్ యూనిట్ ఆల్సో with this concept. Okay, thank you students.